చిల్లర. సో అంటే వాళ్ళ ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది అంటారు మీరు? వాళ్ళు ఎలా అంటే మేము ఇలా అంటాం. ఇది బలంగా ఉంటుందా, ఇది బలంగా ఉంటుందా, ఈ 4 బలంగా ఉంటుందా, ఇదే. సో అంచేత వరతూపులు వద్దమ్మా, ఉపయోగం లేదు. ఏముంది ఇప్పుడు నేనేసేస్తా అంటే మరి ఈ 4 కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అది అవలమ్మా. మీరు హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉంటాయని మేము అనుకోవచ్చా సార్? మీలాంటి బుద్ధిహీనులు అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు మీరు అన్నదేంటి, వారు ఇలాగా అన్నారు, వారు రెచ్చగొట్టారని చెప్పారు. రెచ్చగొట్టారని చెప్పినప్పుడు మేము అదే నిజమైతే ఈ 4 సంఘటితంగా ఉంటాయి అని అన్నాను. అంటే సెల్ఫ్ డిఫెన్స్. నేను సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడితే మీరు రెచ్చగొట్టే విధంగా అని మీరు అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఏదో మీరు అడగాలని అడిగారు కాబట్టి నేను కూడా చెప్పాను. మేము ఎనలేని గౌరవం ఈ వేలుకి ఇస్తున్నాం. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బలం నేనేరు చూస్తాను నీ సంగతి అంటే నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చెప్పాను. బెదిరించొద్దు, కలిసి ఉందాం అంటున్నాను. మీరు వాళ్ళు ఇలాగ అంటున్నారని చెప్పి అలా అయితే మేము ఇదేనా నేనంటే మీరు నా మీద నిందాపూర్వకంగా మాట్లాడటం సమంజసం కాదు. 5 ఏళ్ళు కలిసే ఉండాలి అని మనస వాచ కర్మన కోరుకునేది నేను. మనందరం ఒకటే కాదు. నేను ఒకటి చూస్తాను నీ సంగతి అంటే అమ్మా బాబు వామ్ము అయ్యి బాబోయ్ అని అడిగాడు ఎవడో బెదిరించాడు. తూర్పు మాది, అది మాది, ఇది మాది అని. అలాంటి వరతూపులకి ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. అందరూ కలిసి ఉందాం, అందరూ కలిసే పనిచేద్దాం అంతే తప్ప ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు. అందరూ సమానం, అందరూ కలిసి ఉందాం అనేది మా విధానం, మా నినాదం. కాదు నువ్వు నీ దేవాలయం కడతానికి వీల్లేదు, నీ దేవాలయానికి అనుమతులు ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదు, మా చర్చిలకు అనుమతి అవసరం లేదు, మేము మా చర్చిలకు అడ్డం వస్తే మాకు ఒక అస్త్రం ఉంది, మేము ఎస్సీ కేసులు పెడతాం అని విర్రవీగితే సమాధుల రికార్డులు తీయవలసి వస్తుంది, చర్చి రికార్డులు తీయవలసి వస్తుంది. మతం మారిన వారికి కేసులు పెట్టే అర్హత లేదు అనేది ఇప్పుడు గతంలో ఉండి వారికే తెలుసు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇందాక ఒక కేసు వచ్చింది. ఎవరో ఒక అతను ఆవుని కబేలాకి తరలిస్తూ ఉంటే అతని పేరు లెబాన్, పక్కా క్రిస్టియన్ నేమ్, బైబిలికల్ నేమ్. వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా అనదర్ క్రిస్టియన్ నేమ్. హిందువులు అది చట్ట విరుద్ధం కాబట్టి ఆవుని కబేలాకి తరలించడం అది పట్టిస్తే నన్ను నా కులంతో దూషించాడని చెప్పి మరి వాళ్ళు దొంగ కేసు పెడితే శ్మశానం రికార్డు, చర్చి యందు వివాహం రికార్డు, ఇటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని దానికి పరిష్కారము సూచిస్తారు. సో అంచేత ఇలాంటి అన్యాయంగా కేసులు పెట్టేటాలు, ఇలాగ బెదిరిస్తే ఓట్ల కోసం భయపడిపోయేవాళ్ళు రాజకీయ నాయకులు కొద్దిమంది ఉండొచ్చు. ఏం చెప్పేది ఒకటే, ఓటు రాజకీయాలు కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకే మాట మీద ఉండాలి. కానీ ఓటుని బూచుగా చూపెట్టి మేము చట్టాన్ని అతిక్రమిస్తాం, మేము దొంగ కేసులు పెడతాం, మేము పెడితే పెట్టించుకోవాలి, ప్రశ్నిస్తే బెదిరిస్తాం, ఓట్లు అడగడానికి రారా మేము చూస్తాం అనే నాన్ డెమోక్రటిక్
యాంటీ కాన్స్టిట్యూషనల్ బెదిరింపులు బెదిరిస్తే ఆ రోజులు పోని గరకపర రోజులు పోని అమ్మా, ఆర్పిడ్ రోజులు వచ్చినాయి. బెదిరిస్తే ఎవరు బెదరమ్మా. అంచేత విజ్ఞులైన ప్రజలు ఉత్తరకు నీలి కుమారుల ట్రాప్లో పడకుండా అందరూ కలుసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఒకసారి చెప్పా, ఈరోజు పేపర్లో వచ్చింది, చింతాడ ఆనంద్ పాస్టర్ అతను చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి గతంలో బాపట్ల కలెక్టర్ గారు ఒక మీటింగ్ అయింది. చింతాడ ఆనంద్ ఆ మీటింగ్కి రాలేదు. కాకపోతే వాయిదాలు వేస్తాడు అనుకుంటున్నట్టున్నాడు. చింతాడ ఆనంద్ అన్నాడు వీళ్ళు సర్టిఫికేట్ రద్దు చేయకుండా కూర్చుంటారని. ఈరోజు మళ్ళీ పిలిచారట. బహుశా చింతాడ ఆనంద్ వెళ్ళకపోవచ్చు. ఏదేమైనా ఆల్రెడీ కంటెంప్ట్ అక్కడ పెండింగ్లో ఉంది. మరి ఈసారైనా ఆ సర్టిఫికెట్ రద్దు చేయకుండా సుప్రీంకోర్టు న్యాయస్థానం కన్నా ఓ జిల్లా కలెక్టర్ నేను చాలా పెద్దవాళ్ళని చెప్పి అనుకుంటే ఏమో దాని పరిణామాలు ఎలా ఉంటాయో మళ్ళీ మనం సుప్రీంకోర్టులోనే చూద్దాం. ఇలాగే నిర్లక్ష్యం చేసి ఇలాగే తూనాబొడ్డు సుప్రీంకోర్టు ఏముంది అనే విధానంలో ఒకవేళ అధికారులు ఉంటే డెఫినెట్గా వారికి న్యాయస్థానంలో కంటెంప్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా దానికి తగ్గ తీర్పే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. మరొకసారి చెప్పేది, ఎవరైనా మీ మీద ధర్మంగా మీరున్నప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే దయచేసి వారి పేరు పరిశీలించండి. జాకబ్ అంటే హిందువు ఉండకూడదా, జాకబ్ అంటే క్రిస్టియన్నేనా అని అనొచ్చు నీలి కుమారులు. కానీ 99% జాకబ్లు క్రిస్టియన్సే ఉంటారు కాబట్టి ఆ 1% ఉంటే ఉండొచ్చు. ఎవరో మీలాంటి బుట్టు పెట్టుకునే హిందూ ఎవడో జాకబ్ అనే స్నేహితుడు మీకు హెల్ప్ చేస్తే ఆ జాకబ్ పేరు మీ పిల్లడికి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఊరికే అంటున్నా, ఏదో బొట్టు పెట్టుకున్నారు మీరు ఫీల్ అవుతారు, వేరే విషయం అంటున్నా ఎగ్జాంపుల్. అలాంటి జాకబ్లు ఉంటే ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రిడామినెంట్లీ 99% జాకబ్ అన్న, లెబాన్ అన్న, జోసెఫ్ అన్న, జనరల్గా ఇవి బైబిలికల్ నేమ్స్. ఇవన్నీ కూడా జాన్, ఎంత బైబిల్లో పేర్లు. సో ఇజ్రాయెల్ బైబిల్లో పేరు. సో అలాగా బైబిలికల్ నేమ్స్ జనరల్గా ఎవరు పడతారు పెట్టేసుకోరు. సో అంచేత వారి సమాధులు, తండ్రుల సమాధులు, తల్లి అయితే చెల్లదని చెప్పి ప్రముఖ నీలు కుమారుడు చెప్పాడు కాబట్టి పోని తండ్రి కూడా, అంటే తల్లి ఏది తండ్రి వేరు, కుమారునికి వారు పిల్లలకు తండ్రిదే వచ్చును అన్న లాజిక్ వాడినా వారి తండ్రి ఎవరో మరణించుంటే ఆ సమాధి రికార్డు, చర్చి రికార్డు, చర్చిలోనే వివాహం ఉంటుంది, పరిశుద్ధ వివాహం అనేది చేసుకుంటారు. మన గుళ్ళలోకి లేకపోతే అక్కడికి వెళ్ళి తాళి కట్టి చేసుకోరు. ఆ చర్చిలో చేసుకున్నంత మాత్రాన క్రైస్తవులా అని కూడా అనొచ్చు. బట్ సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది, హూ ఎవర్ ప్రొఫెసర్స్ అంటే ఒకసారి చర్చికి వెళ్ళి, ఇప్పుడు నేనేదో ఎలక్షన్లో, సరే నేను వెళ్తాం మానేసాను, అది వేరే విషయం. ఏదో ఎలక్షన్లో చర్చికి వెళ్ళి అడిగాను అనుకోండి ఓటు, నువ్వు చర్చికి వచ్చేవు నువ్వు క్రిస్టియన్నా, అలాంటి వాదన కాదు నేను చెప్పేది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారు క్రిస్టియన్సే. వారికి బాప్టిజం సర్టిఫికేట్ ఉందా అని కోట్ వేసుకుని టై వేసుకుని కొద్దిమంది మాట్లాడుతున్నారు. అక్కర్లేదమ్మా, బాప్టిజం సర్టిఫికేట్ అక్కర్లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంది ఎస్సీ అని అన్నా చెల్లదమ్మా. రెగ్యులర్గా సంబడి ఈజ్ ప్రొఫెసింగ్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, ఇంటి మీద చక్కటి చెరువు బొమ్మ పెట్టుకొని, ఇంట్లో అన్ని క్రీస్తు ఫోటోలు పెట్టుకొని క్రమం తప్పకుండా చర్చిలో ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనలో పాల్గొంటే వారు క్రైస్తవులే అనేది సుస్పష్టం. అంచేత ఎవరైనా ఇలాంటి కేసులు పెట్టినప్పుడు సరే వాళ్ళు రిజర్వేషన్ బెనిఫిట్స్ సర్టిఫికెట్స్ పెట్టి తీసుకుంటున్నారా, ఓకే, చూసి చూడనట్టే ఉంటారు అందరూ.
ఎవరో పట్టించుకోరు. కానీ సమాజం మీద దొంగ కేసులు పెట్టి, దొంగ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ప్రైజ్ మనీ కొట్టేద్దామనో, లేదా ఏడిపించేద్దామనో, వారి వశంలోకి తెచ్చుకోవాలనో ఇటువంటి చర్యల్లో పాల్గొన్నప్పుడు మిగిలిన సమాజం తిరగబడుతుంది. సో ఆ మిగిలిన సమాజాన్ని ఇబ్బంది పెట్టవద్దు, అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు. ఈరోజు మా హిందూ దేవాలయం మీద అనుమతి లేకుండా మున్సిపాలిటీ అనుమతి అని వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. ఎన్ని మున్సిపాలిటీల్లో చర్చిలకు అనుమతి ఉంది, ఎన్ని పంచాయతీల్లో చర్చిలకు అనుమతి ఉంది అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది కదా. ఏమండి, వస్తుంది కదా. మరి ఎన్నిసార్లు కోర్టులోకి వెళ్ళి మనల్ని ఇంతలా ఇసిపించేస్తారు జడ. మరి దానికి 100 మాగదులు ఈ ఎదవ ఛాలెంజ్లు చేసేసి ఊరికే వాట్సాప్లో ఇట్లో పెట్టేసి ఈ ఛాలెంజ్లు చేసేసి వాళ్ళు మరి వారికి సమాధానం చెప్పాలి అనే ఆలోచన వస్తుంది కదా. ఎందుకు? సరే, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, కూరుకుంటున్నాం అన్న విచక్షణ లేకుండా మరి ఈ రకంగా కవ్వింపు చర్యలకు రావడం అనేది సమంజసం కాదు. అంచేత మీరు సంయమనంగా మా గుడిని మీరు గౌరవించండి, మీ చర్చిని మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మీ గుళ్ళు, మా గుళ్ళు మీ చర్చిలు సమానంగానే ఉన్నాయి. మీరు 20% ఉన్నప్పటికీ కూడా, పోనీ అఫీషియల్లో 2% వేసుకుంటే మీరు 2% ఉన్నప్పటికీ కూడా మీ చర్చిలు కన్నా మా దేవాలయాలు తక్కువగా ఉన్నాయి. ఆ దేవాలయాల్లో మాకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న దేవాలయాలను ఎవడేమి చేయడానికి లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ దేవాలయాలు, ప్రభుత్వ ఆదాయం తీసుకునే దేవాలయాలు. సో దాన్ని ఎవడో ఏమి చేయడానికే లేదు. అనుమతి లేని దేవాలయాలు ఏదన్నా ఉంటే, అది నిషేధిత స్థలాల్లో ఉంటే చర్యలు తీసుకోవచ్చు. అటువంటి 1000-2000 గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళకి మీ 30,000 చర్చిలకి నాకు తెలిసి 5% చర్చిలు కానీ అనుమతి లేదు. ఎందుకంటే అన్ని ప్రైవేట్ కంపెనీలు. అవి చర్చ్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ, టెంపుల్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ఆదాయం ప్రభుత్వానికి వెళ్తాం. సో ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. చర్చ్ ఈస్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ఆధారాలు తినేస్తారు. లేకపోతే ఏదో అసోసియేషన్ ఉంటే అసోసియేషన్కి వెళ్ళిపోద్ది. అంతే తప్ప పబ్లిక్ రాదు, పబ్లిక్ ఎక్స్చెకర్కి ఆ డబ్బు రాదు. సో ఒకవేళ అనుమతి లేని గుళ్ళు 1000 ఉంటే, అనుమతి లేని చర్చిలు ఒక 30,000 ఉంటాయి అట్లీస్ట్. అవసరమా? ఇంత చర్చ అవసరమా? ఓ నీలికుమారులారా, ఆలోచించుము. అవసరం అని అనుకుంటే అనవసరం అని మేము కూడా అనుకోం. కానీ మళ్ళీ చెప్తున్నా, అందరూ కలిసి ఉన్నాం, అందరూ మంచిగా ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించండి, మేము మిమ్మల్ని ప్రేమిస్తాము. మీరు మమ్మల్ని ద్వేషించిన ఎడల అయినప్పటికీ కూడా ద్వేషానికి దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తాము. కానీ పూర్తిగా మమ్మల్ని ప్రేమించే మిమ్మల్ని ప్రేమించే మమ్మల్ని ప్రేమకు దూరం చేయొద్దు. మమ్మల్ని ద్వేషించే వారిగా మార్చొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లుండి పొద్దున్న అన్ని మతాలని కూడా అందరూ గౌరవించాలి కాబట్టి క్రిస్టియన్స్ కూడా, దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా, ఆ పెద్దపేట వాసులు కూడా అందరూ కూడా వచ్చి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత అన్ని మతాల వారికి ఉంది కాబట్టి, అన్ని మతాల వారికి ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్.